అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా మోటివేషన్. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో అవమానం జరుగుతుందా లేదా? ఖచ్చితంగా జరుగుతుంది. అలా అవమానం జరిగిన చోట మీరు కనుక ఈ 5 టిప్స్ పాటించారంటే మీకు ఎక్కడ లేని గౌరవం వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి కలికాలంలో మంచి వాళ్ళకి మాత్రమే అవమానాలు, అవరోధాలు జరుగుతున్నాయి. మీకో విషయం తెలుసా? మనకి తెలిసిన వాళ్ళు, మనకి అయిన వాళ్ళే కావాలని మనల్ని అవమానపరిచి మానసిక ఆనందం పొందుతూ ఉంటారు కొంతమంది. మనం ఎంత మౌనంగా ఉన్నా సరే, మనల్ని అవమానిస్తూ వాళ్ళు ఆనందపడుతూ ఉండే వారికి మరి ఎలా సమాధానం చెప్పాలి? మీకో విషయం తెలుసా? అవమానాన్ని ఒక్కసారి భరించిన వాడు మనిషి అవుతాడు. 2 సార్లు భరించిన వాడు మహానుభావుడవుతాడు. కానీ అదే అవమానాన్ని 3 సార్లు భరించిన వాడు చేతగానివాడవుతాడు. ఇలా ప్రతిసారి అవమానాన్ని భరిస్తూ ఆ ఒక బాధని అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి, మన మీద మనకే అసహ్యంగా వేస్తుంది, మన మీద మనకే కాన్ఫిడెంట్ పోతుంది. ఇలా మనం అవమానం పడుతూ ఉంటున్నాం అనుకోండి, దారిని పోయే దానయ్య కూడా మనల్ని ఏదో ఒకటి అని మాత్రమే పోతుంటాడు. మరి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా కాపాడుకోవాలి? మరి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మార్కెట్లో ఎక్కడన్నా దొరుకుతుందంటారా? దొరకదు. మన బిహేవియర్ను బట్టి, మన గుణగణాలను బట్టి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. ఈ సమాజం నుంచి మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే ఈ 3 విషయాలు తప్పకుండా పాటించాలి. ప్రతి క్షణం మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? జ్ఞానాన్ని పెంచేటటువంటి పుస్తకాలను నేర్చుకోవాలి. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఇలా ఎందుకు నేర్చుకోవాలి అంటున్నానంటే, మనం నేర్చుకున్నటువంటి జీవిత పాఠాల్లో మనకు వచ్చినటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, మనకు జరిగినటువంటి అవమానాలప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది ఈ అప్డేట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన కోసం మనం టైం కేటాయిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనకు ఆ సమయాన్ని, కాలాన్ని మొత్తం కూడా ఇన్వెస్ట్ చేయటం కాదు. మన కోసం మనం ఎంతో కొంత టైం కేటాయించాలి. ఇక నెంబర్ 2, ఎదుటి వాళ్ళు ఏమన్నా పడతాను, ఎందుకంటే నాకు మాట్లాడటం రాదు, ఏదంటే ఎక్కడికొస్తుందో అనే భయాన్ని ముందు వదిలిపెట్టండి. లేదంటే మీరు అవమాన పడుతూ మాటలు పడుతూ ఏదో ఒక రోజు సహనం కోల్పోయి అగ్నిపర్వతాల బద్దలయ్యి ఎన్నో బంధాలను దూరం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని అవమానించే వారికి అర్థమయ్యే రీతిలో మీరు సమాధానం చెప్పడంలో విఫలమైపోవటం అని అర్థం. అంటే ఇక్కడ ఎదురుపడి గొడవ పడటం కాదు, వాళ్ళు అనేటటువంటి మాటల్ని అర్థం చేసుకొని వాటిని కరెక్ట్ సమాధానంగా, నిదానంగా, ఓపికగా సమాధానం చెప్పండి. లేదు, వాళ్ళు అవమానించినప్పుడల్లా మాకు మాట్లాడటం రాదు, ఒకళ్ళని మాట్లాడటానికి ప్రయత్నించినా కానీ దాన్ని చెడుగా తీసుకుంటారు, దాంట్లో కూడా ఏదో ఒక అర్థం వెతుక్కుంటూ ఉంటారు అని అసలు మాట్లాడటం ఆపేశారనుకోండి, ప్రతి ఒక్కరికి మీరు అలసైపోతూ ఉంటారు. ఇక 3వది, మూర్ఖులతో, చెడుగా ఆలోచించే వారితో దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మనం అంటేనే జలసి, ఈర్ష్య ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని ఏ మాటలతో కించపరుస్తామా, వాళ్ళ ఒక బాధని ఎంజాయ్ చేద్దామా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో వాదంతో దిగటం మూర్ఖత్వం, మన మూర్ఖత్వం అవుతుంది. అసలు ఎవరితోనైనా సరే సూటిగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నిదానంగా ఆన్సర్ చెప్పే దాంట్లోనే మీ యొక్క సామర్థ్యత, మీ యొక్క తెలివితేటలు ఆధారపడి ఉన్నాయి. ఇక ఈ అవమానం జరిగినప్పుడు మీరు నేర్చుకోవాల్సినటువంటి, మీరు ఆ టైంలో అప్లై చేయాల్సినటువంటి 5 ట్రిక్స్ చెప్తా అన్నా కదా. ఇక టాపిక్లోకి వచ్చేస్తున్నా. నెంబర్ 1, తెలివిగా స్పందించడం. మీకు అవమానం జరిగినప్పుడు కోపంతో రగిలిపోయి అక్కడ ప్రతీకారం తీర్చుకోవటం అక్కడ పరిష్కారం కాదు. అక్కడ తెలివిగా మీరు మాట్లాడే మాటల వల్ల అవతల వాళ్ళు కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టేలా మాట్లాడాలి. కోపంతో ఊగిపోవటం కాదు. ఇక నెంబర్ 2, మీరు పనిచేసేటటువంటి విధానాన్ని మార్చుకోండి. మీకు అక్కడ అవమానించారు అంటే మాటలతో పోటీ పడటం కాదండి, మీరు చేసేటటువంటి పనిని మెరుగుపరుచుకొని మీ విజయం ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇక నెంబర్ 3, అహంకారం. ఈ అహంకారం కనుక మనలో ఉందనుకోండి, వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు అనే చిన్న చిన్న మాటలు కూడా మనం పెద్ద పెనుభూతంలాగా తీసుకొని దానికి ఇంకొద్దిగా మదనపడి ఇంకొద్దిగా బాధపడాల్సి వస్తుంది. మీరు కొంచెం ఇగోని కనుక పక్కన పెట్టారనుకుంటే వాళ్ళు ఎంత పెద్ద అవమానం అన్నా చేసుకోనండి, మనకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. కాబట్టి వినయంగా ఉండటం నేర్చుకోండి. అహంకారాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు చేసినటువంటి అవమానాన్ని కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. ఇలా చేసి చూడండి. ఇక నెంబర్ 4, నమ్మకమైనటువంటి వ్యక్తితో మాట్లాడండి మీకు అవమానం జరిగినప్పుడు. అలా అని కనిపించిన ప్రతి ఒక్క అర్థమైన వాళ్ళకి మీ యొక్క అవమానాన్ని చెప్పారనుకోండి, అది వాళ్ళకి సరదాగా మారుతుంది. అలా కాదు, మీకు నమ్మకమైనటువంటి వ్యక్తులు, మీ కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని చెప్పడం ద్వారా, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఊరట ద్వారా మీకు శాంతి కలుగుతుంది. కాబట్టి మంచి వ్యక్తిని చూజ్ చేసుకొని మీకు జరిగినటువంటి అవమానాన్ని చెప్పండి. ఇక నెంబర్ 5, మీకు జరిగినటువంటి అవమానాన్ని ఒక శక్తిగా మార్చుకోండి. మీకు ఎప్పుడైతే అవమానం జరుగుతుందో దాన్ని ఒక మోటివేట్‌గా తీసుకోండి. మీలో ఏమైనా తప్పొప్పులు ఉంటే సరిచేసుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించండి. అంతేకాని వారు చేసినటువంటి అవమానం మీ ఎదుగుదలకు అడ్డంలా ఉండేలా మీరే అడ్డం పెట్టుకోకండి. చిన్న చిన్న విషయాలకు కూడా భయపడటం మానేయండి. జీవితాన్ని చాలా అర్థం చేసుకోవటానికి ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. జరిగినటువంటి అవమానం, దాంట్లో క్షమించే గుణాన్ని మీరు నేర్చుకోండి.
మీరు కనుక మిమ్మల్ని అవమానించిన వారిని ఒక్కసారి క్షమించి చూడండి. మీకు పెద్ద భారం దిగిపోతుంది. అవమానం జరిగినప్పుడు శాంతంగా ఉండటం నేర్చుకోండి. అది చాలా గొప్ప విషయం. అసలు ఎవరి వల్ల కాదు కూడా. అలా కనుక మీరు ఓపికగా ఉండి చూసారనుకోండి, మీ మనసు చాలా ఊరటగా ఉంటుంది. అదే మీరు కోపంతో ఊగిపోయి, కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు శారీరకంగా, మానసికంగా చాలా బాధపడాల్సొస్తుంది. చాలా నష్టాలు కలగవలసొస్తుంది. అలాగే అవమానం జరిగినప్పుడు ప్రతిసారి కూడా అందరూ అలాగే ఉండరు కదా! కావాలని అవమానపరచరు కదా! అలాంటప్పుడు స్వీయ పరిశీలన చేసుకోండి. నా తప్పేమైనా ఉందా ఇందులో? దీన్ని నేనేమైనా సరిచేసుకోవాలా? లేదా వారి తప్పుందా? అనేది ఒక స్వీయ పరిశీలన చేసుకోండి. దాన్ని సరిచేసుకోండి. జీవితంలో జరిగినటువంటి అవమానమే మన జీవితం మొత్తం కాదండి. జీవితంలో ఒక చిన్న ఒక మూలన ఒక భాగమే ఈ అవమానం. దాన్ని మీరు తెలివిగా ఎలా ఎదుర్కుంటారు? ఎలా స్పందిస్తారు? అన్న దాని మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఫైనల్‌గా చెప్పాలి అంటే నిగ్రహం, తెలివి, ఆత్మవిశ్వాసం. ఈ మూడేనండి. మనకు జరిగినటువంటి అవమానాన్ని ఎలా బయటపడాలి? అవతల వాళ్ళ చేత ఎలా గౌరవించబడాలి? అవమానించిన వారి నోటితోనే మిమ్మల్ని గౌరవంగా చేసేవి ఈ మూడే. నిగ్రహం ఉండాలి. తెలివిగా స్పందించాలి. మీ యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా కూల్‌గా దానికి సమాధానం కరెక్ట్‌గా చెప్పండి. అవమానం జరిగింది కదా అని నోరు మూసుకొని వెళ్ళిపోవటం కాదు. అలా అని ఎదురుపడి, పోటీ పడి గొడవ పడటం కాదు. దాన్ని తెలివిగా, నిదానంగా, ఓపికగా సమాధానం చెప్పేటటువంటి ఓర్పు, నేర్పు మీలో ఉండాలి. అందుకే చెప్తున్నా. ఈ 5 సూత్రాలు పాటించి మీ జీవితంలో కలిగేటటువంటి అవమానాల దగ్గర కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టేలా మీరు తెలివిగా స్పందించండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అమూల్యమైనటువంటి కామెంట్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.